దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయం 11:30కు ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రస్తుత కేబినెట్ చివరిసారి భేటీ కానుంది. తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాని సహా మంత్రిమండలి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సహా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్ష నేతలతో మాట్లాడనున్నారు మోదీ, నడ్డా, అమిత్ షా. మరోవైపు కేంద్రంలో సర్కారు ఏర్పాటు దిశగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ తొలిసారి ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగనున్న భేటీలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు. ఢిల్లీలో తాజా అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కేంద్రంలో కొత్త ప్రభుత్వ సన్నాహాలు ఎట్లా జరుగుతున్నాయి? ఒకటి ఉదయం 11:30కు కేంద్ర కేబినెట్ చివరి సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలోనే ప్రస్తుత కేంద్ర కేబినెట్ ప్రధాని సహా మంత్రిమండలి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ఆహ్వానం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆలోపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ప్రధాని అలాగే మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం ఎన్డీఏ పక్ష నేతల భేటీ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ సమావేశానికి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్, జేడీయూ నితీష్ కుమార్ వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్ష నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలోనే ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఎన్డీఏ పక్ష నేత ఎవరు ఉండబోతున్నారు, ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ఈ సమావేశంలో ఇటు ప్రధాని మోడీతో పాటు బీజేపీ నుంచి అమిత్ షా అలాగే జేపీ నడ్డాలు కూడా పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ పక్ష నేత ఎన్నికకు సంబంధించి కీలక సమావేశం ఉంటుంది. దాంట్లో కింగ్ మేకర్స్గా మారినటువంటి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జేడీయూ అధినేత నితీష్ కుమార్ల పాత్ర చాలా కీలకం కాబోతా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పుడు వీరి మద్దతు చాలా కీలకము. ఇప్పుడు వీరు కొన్ని డిమాండ్స్ అనేది కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. అయితే అన్కండిషనల్గా వీరు మద్దతు తెలుపుతారా లేకపోతే ఏదైనా కండిషన్స్ పెడతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ ఎన్డీఏ పక్ష సమావేశానికంటే ముందే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా రావాల్సిందిగా బీజేపీ నేతలను చంద్రబాబు నాయుడు కోరబోతున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతల భేటీ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగబోతుంది. ఈ భేటీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో పాటు ఇటు ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీలు, మిగతా ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు చంపేశ్వరం కావచ్చు, మిగతా నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎందుకంటే అబ్సల్యూట్ మెజార్టీ వన్ సైడెడ్గా ఎవరికి ఇవ్వలేదు. ఇటు ఎన్డీఏకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉన్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా బీజేపీతో ఉంటాయా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఏవైతే ఇటు ఇండియా కూటమిలో గతంలో భాగస్వామిగా ఉన్నటువంటి పక్షాలను ఈసారి కలుపుకొని వెళ్ళాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కూడా ఇండియా కూటమి నేతలు భావిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో జేడీయూకు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలో చేర్చుకునేటువంటి అంశానికి సంబంధించి అంటే వారికి ఆహ్వానం పంపడానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చిస్తారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. బీజేపీ గతంలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి నేతలను చాలా వరకు ఇబ్బందులు గురి చేసింది. దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఆయన ఈసారి ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు వస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. ఇక జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఇటు ఇండియా కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన సహకరిస్తే ఖచ్చితంగా డిప్యూటీ ప్రధాని పోస్ట్ ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతూ ఉంది. వీటికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఇండియా కూటమి నేతల భేటీల ఇవి అంశాలకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ కావచ్చు లేకపోతే టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు వీరందరూ కూడా బీజేపీ నేతలతోటి టచ్లో ఉన్నారు.
నిన్న ఫలితాలు రాగానే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు అందరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అలాగే నితీష్ కుమార్కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు జరగబోయేటువంటి ఎన్డీఏ సమావేశానికి కూడా వారు హాజరు కాబోతున్నారు కాబట్టి వారి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లిస్టర్ క్లియర్గానే కనబడతా ఉంది. కానీ ఏదైనా అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీ ఈ ఇద్దరిని టార్గెట్గా చేసుకుని చాలా వరకు వారిని ఇబ్బందులకు గురి చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఎన్డీఏ నుంచి ఎలాంటి సహకారం అందలేదు, కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు వేధించారు అనేది ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఇండియా కూటమి భేటీ తర్వాత ఈ ఇద్దరు నేతలను అయితే ఇండియా కూటమిలోకి ఆహ్వానించేందుకు అవసరమైన దిశగానే అడుగులైతే వేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ ఇద్దరు నేతలు అందుకు సహకరిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది యశోద.